ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కాకినాడ కిరాయికి అయితే వెళ్తున్నా. మన టెంపో వేసుకొని ఈ కిరాయి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. అనుకోకుండా నైట్ టైంలో కాల్ చేసి రేపు మార్నింగ్ వెహికల్ కావాలి పెడతారన్నారు. మనం ఎలాగో ఖాళీగా ఉన్నాం కాబట్టి మనకు ప్లస్ అయింది. ఏదైనా చిన్న చితక కిరాయిలో ఒప్పుకొని ఉంటే కుదరకపోవచ్చు. నెక్స్ట్ ఈరోజు శివరాత్రి కాబట్టి అన్ని వెహికల్స్ ఏ వెహికల్ కూడా ఖాళీ ఉండకపోవచ్చు నాకు తెలిసి. వాళ్ళు అందుకే మళ్ళీ పిలిచారు. ఆల్రెడీ మన కిరాయికి ఒకసారి పిలిచి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మనకి ప్రోగ్రామ్ మిస్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఎందుకో మళ్ళీ నైట్ కాల్ చేసి కిరాయి ఉంది రమ్మని చెప్పారు. నాకు తెలిసి ఏరే వెహికల్ బుక్ చేసుకుని ఉండొచ్చు, రాత్రి వాళ్ళు క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు. అందుకని వాళ్ళు మన పిలిచారేమో, ప్రిఫర్ చేశారేమో. మనం అయితే ఖాళీగా ఉన్నాం కదా, వెళ్ళిపోతున్నాం ఈరోజు. మన అయితే రమ్మన్నారు ఎర్లీగా. వాళ్ళు ఎక్కరో మనం అక్కడికి వెళ్ళి పెట్టుకుని ఉండాలి నాకు తెలిసి. అయితే ఫ్రెండ్స్, మంచి అయితే ఫుల్గా పట్టేసింది. మనకి హెడ్ లైట్లు అంటే పార్కింగ్ లైట్లు వేసుకోకపోతే అసలు వెహికల్ కూడా కనపట్లేదు. దగ్గరకు వచ్చిన దాకా మనుషులు కూడా కనపట్లేదు. మనకి వీడియోలో అది టైప్లో కనపడుతుంది కానీ వెహికల్లో ఉంటే అసలు రోడ్ అయితే కొంచెం కూడా కనపడలేదు. మన ఫ్రంట్ ఏదైనా వెహికల్ వెళ్తే ఆ వెహికల్ వెనకాల పడి వెళ్ళటం అవుతుంది. దాన్ని క్రాచ్ చేయడానికి కూడా కుదరట్లేదు. ఇలాంటి టైంలో మనకి ఎల్లో లైట్లు కావాలనిపిస్తుంది. అదే ఎల్లో లైట్లు ఉంటే అసలు ఈ మంచును కూడా లెక్క చేయదు. రోడ్ మొత్తం కూడా క్లియర్గా కనపడింది. వచ్చేసి టిఫిన్ కాగినాం. మేమైతే ఒకసారి రాలేదు. ఫస్ట్ స్టాప్లో ఒక 5 ఎక్కారు. దేవరపల్లి వచ్చిన తర్వాత ఒక 2 ఎక్కారు. పంగిల్లో ఒక 2 ఎక్కారు. నెక్స్ట్ ఇంకా రాజమండ్రి పోయిన తర్వాత ఇంకో 4 ఉన్నారంట. అలా స్టెప్ ఎక్కించుకుంటూ వచ్చినాం. ఒకసారి నుంచే స్టార్ట్ కాలేదు అందరూ కూడా. ఎలా అయితే మనకి ఫుల్ కావాలి వెహికల్, 12 సీటింగ్ ఎక్కాలి ఖచ్చితంగా. అంతే, లేదన్నా మనకే మంచిదిలే. వాళ్ళు ఒకళ్ళు తక్కువైనా ఎక్కువైనా ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావచ్చు కిరాయి వాళ్ళు. ఎందుకంటే హాలిడే ఇచ్చారు కదా, ఈరోజు శివరాత్రి, దానివల్ల ఎక్కువ వస్తారు నాకు తెలుసు. ఎప్పుడైనా సరే మేము 12 మంది 13 మంది ఉన్నంటే ఎప్పుడైనా తగ్గుతూ ఉంటారు. కానీ ఈరోజు ఎక్కువే వస్తారు. మొత్తం దుమ్మే పడ్డది మన బండి అంతా. ఈ రూట్లో వస్తే ఇంతే, దేవరపల్లి నిడదూరు ఈ రూట్లో వస్తే అంతే మొత్తం దుమ్మే పడితే. మనం కూడా వెళ్ళి టిఫిన్ చేద్దాం. వీళ్ళు టిఫిన్ చేస్తామని కాగారు. ఫ్రెండ్స్, కొవ్వూరు టు రాజమండ్రి వరకు అయితే రోడ్ మొత్తం బ్లాక్ చేశారు. ఈ రోజు శివరాత్రి కావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. కొవ్వూరు సిటీలోకి అయితే వెహికల్స్ అన్ని అలౌ చేశారు. వెహికల్స్ అన్ని కూడా ఈ రూట్ లోకి పంపిస్తున్నారు. కానీ కొవ్వూరు సిటీలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది ఒక డైరెక్షన్ బోర్డు కూడా లేదు. నా వెహికల్స్ రూట్ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల మేమైతే బయటకు వచ్చేసాం. రాజమండ్రి సిటీలో వచ్చి ఇంకో 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని పికప్ చేసుకోవాలి. వీళ్ళు లేకపోతే మేము కొవ్వూరు హైవే మీద వెళ్ళిపోయే వాళ్ళం. టైం చాలా సేవ్ అయ్యేది. నెక్స్ట్ మైలేజ్ కూడా కలిసి వచ్చేది మనకి. వీళ్ళని పికప్ చేసుకోవాలని చెప్పేసి మనకి కిరాయి మాట్లాడుకునేటప్పుడు ముందే చెప్పారు. దానివల్ల రాజమండ్రి సిటీలోకి రావాల్సి వచ్చింది. కాకినాడలో కూడా ట్రాఫిక్ లో అయితే మేము నరకం చూసాం. సుమారు 2 గంటల వరకు అయితే మేము ట్రాఫిక్ లోనే వెయిట్ చేసాం. అది వెహికల్ ఇంజిన్ ఆన్ చేసి నెక్స్ట్ ఏసీ కూడా ఆన్ చేసే ఉంది మన వెహికల్ కి అయితే. ఈ వెహికల్ తెచ్చాక నేను ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ లో వెహికల్ డ్రైవ్ చేయడం. మనకైతే చాలా భయంగా ఉంది. అటు నుంచి ఒక వెహికల్, ఇటు నుంచి ఒక వెహికల్. బైక్ లో చూసారు కదా, ముందు నుంచి వెళ్తున్నారు ఎక్కడ తగిలిద్దని. నా వెహికల్ లో డీజిల్ అంతా కూడా నేను వచ్చిన డిస్టెన్స్ కి అయితే తక్కువే కాలింది, కానీ ఇక్కడ వెయిటింగ్ అయితే ఎక్కువ కాలింది. అందులోకి ఏసీ ఆన్ చేసి మరీ ఉంచాం వెహికల్ ని. ఫ్రెండ్స్, నేనైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఆ లారీ కనపడుతున్న కాడ వచ్చేసి పాయింట్. వాళ్ళనైతే అక్కడ డ్రాప్ చేశాను. మనం అయితే వెహికల్ కాడికి వచ్చేసాం. మనకైతే తినడానికి స్నాక్స్ అయితే తెచ్చారు వీళ్ళు. ఒక డ్రింక్ అండ్ మిక్చర్ స్వీట్ కూడా ఇచ్చారు. వెహికల్కి వచ్చేసి మాట్లాడుకునేటప్పుడు నాన్ ఏసీ కిరాయి మాట్లాడుకుంటారు. ఎక్కిన తర్వాత కొంచెం ఉడకపోతుంది, కొంచెం వేసి ఒక 10 నిమిషాలు అంటారు. వాళ్ళని ఏం అడుగుతుంది, డబ్బులు అడుగుతాం, ఎక్స్ట్రా ఇస్తాం అంటారు. ఎంత ఇస్తారు అనుకుంటున్నారు? 150 ఇస్తారు. ఏది డీజిల్కి. వాళ్ళు ఇచ్చే 150 డీజిల్కి మన ఏసీకి 8 మూలకు కూడా సరిపోదు. ముందే మనం ఏసీ కిరాయి మాట్లాడుకోవాలి. ఇప్పటి నుంచి మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి నేను వెహికల్ని అదే కిరాయిలు చెప్పడం, నాన్ ఏసీ కిరాయిలు మాట్లాడుతున్నా. ఈసారి నుంచి ఫస్ట్ చెప్పేస్తా అందరికైనా, ఏసీ మీద ఎంత ఉంటుంది, నాన్ ఏసీ మీద ఎంత ఉంటుంది అని చెప్పాలి. అప్పుడు మనకు ప్రాఫిట్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళతో మాటలు పడకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియకుండా ఎక్కిన తర్వాత ఏసీ అంటున్నారు. మనం ఏసీ కిరాయి చెప్పినాం అనుకుంటున్నారు. మనం చెప్పేదే నాన్ ఏసీ. చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్తున్నాం నాన్ ఏసీ అని. ఎక్కిన తర్వాత ఉడకపోతుంది కొంచెం అంటున్నారు. ఆల్రెడీ నేను ఒక ఫ్యాన్ కూడా పెట్టాను. దాంట్లో 700 కొన్నదాన్ని, దాన్ని విక్ చేసాను. బ్యాక్ సైడ్ కూడా ఒక ఫ్యాన్ ఉంది నా సాదిరిగా. 2 ఫ్యాన్లు గాలి అయితే ఫుల్గా వస్తాయి. కాకపోతే ఇంకా వాళ్ళకి సాటిస్ఫై ఉండదు. కూల్గా ఉంటే సాటిస్ఫై ఉంటుంది. కూలింగ్ వస్తూ ఉంటే కొంచెం చల్లగా అవుతుంది. ఈరోజు ట్రాఫిక్లో మొత్తం మన కాకినాడలో ఏసీ మీదే ఉంది బండి అంతా కూడా. స్టార్టింగ్లోనే ఉంది. స్టార్టింగ్లో ఉంచాలి, ఏసీ ఆన్ చేసి ఉంచాలి, మళ్ళీ ఎదరు చూసుకోవాలి, సైడ్ చూసుకోవాలి, వెనక చూసుకోవాలి. ఇన్ని బాధలు ఈ రోజు అయితే చుక్కలు కనపడ్డాయి. నిన్న ఆ ఫ్యాన్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకుంటే నరకం కనపడేది నాకు. ఆ ఫ్యాన్ నాకు లేకపోతే ఏసీ మొత్తం ఇటే వస్తూ ఉంటుంది, ఉడకపోతూ ఉంటుంది మనకి. ఎట్లా కూడా సెట్ చేసుకున్నా. ఇక చూద్దాం. నేను 12ంటికి వచ్చా. మరి ఇప్పుడు వీళ్ళు భోజనం చేసి బయలుదేరుతారు. ఏ టైంలో బయలుదేరుతారు? ఆల్రెడీ మా ఊరు నుంచి ఇంకా వేరే బండ్లు కిరాయికి వెళ్ళి వాళ్ళు కలుపుతారేమో అనుకున్నా, కానీ వాళ్ళు అక్కడ ముందు వెళ్ళిపోయారు. అది ఇలా కలిపి ఎలా బ్యాలెన్స్ చేసినారు? అన్నయ్య ఇప్పుడు తినవా? సైకిల్ మీద అంటే తినాలా? ఒకటి తిండు. ఇలా చూసి దానికే ఉంటాయా?
ఇవి నీ చెప్పులా విడిగా? అరే ఎలా బ్యాలెన్స్ చేసినారు దాన్ని? అంతేనా? అటు ఇటు ఇప్పుడు ఇట్లా కిందకు పడవా? అటు ఇటు కిందకు పడవా? ఎంత అయినాయి అవి? వీడు మీ తమ్ముడా? మీ తమ్ముడా? ఫ్రెండా? అవునా? హెల్మెట్ ఈయన పెట్టుకున్నా మరి నువ్వు పెట్టుకోవాలిగా. ఎన్ని రోజులు నేర్చుకున్నావు అది? ఎన్ని రోజులు నేర్చుకున్నావు? అదేలే ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా అంటున్నా. 6 నెలలు బట్టి నేర్చుకొని తొక్కుతున్నావా? నీకు అందుకే పర్ఫెక్ట్గా వచ్చింది. 2500 అవి కాస్ట్. సూపర్. ఇదేంటి? ఇవేంటి? ఏంటి అమ్మగారండి? ఉసిరికాయలు తినడానికి అయ్యి ఎట్లా మామూలుగా తినేస్తారు వాటిని? మామూలుగానే. వాటరు వాటర్ పిల్లలు అడుగుతారు అంతే. ఓకే. పాల ప్యాకెట్ అంతా అమ్మా చిన్నది. సూపర్ ఉంది. ఏ ఊరండి? భద్రాచలం దగ్గర. భద్రాచలం దగ్గర. తిరిగి అలాగ చూద్దాం. జాగ్రత్త, వెహికల్స్ వస్తాయి జర్రు. 6 నెలలు ప్రిపేర్ అయిందంట నేడు. ట్రిక్స్ చేయ మరి చూద్దాం. ఓ గుడ్రా. ఆ రోడ్డు బాగాలేదు చూడరు, కింద పడ్డామంటే మా ముడ్డి పగలు కొడతారు. ఏం మరి ఆడిని అడగాలి. రా ఆగల జాగ్రత్త రా. రా లే, స్టన్ మాస్టర్ కింద పడ్డాడు. అందుకే హెల్మెట్ మీ ఫ్రెండ్కి కదరా నీకు ఇవ్వాలి, నువ్వు పెట్టుకోవాలి. ఈరోజు శివరాత్రి కాటం అనుకుంటా, ఒక్కళ్ళు కూడా లేరు. షాపులు కూడా అన్ని క్లోజ్ ఉన్నాయి. లేకపోతే నాకు తెలిసి ఇవే చాలా బిజీగా ఉండేది అనుకుంటా. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ ఏరియా టైప్లో ఉన్నాయి. లారీలు అయితే ఎక్కడికక్కడ స్టాక్ ఉండిపోయినాయి. వాటి మెకానికల్ కూడా ఈ అమలు చేస్తారు అనుకుంటా. కొంతమంది అయితే షాపులు ఇప్పుడే చేస్తున్నారు. ఇక మరి ఇదే షాపు ఇప్పుడే తీశారు. మిగతా అయితే చాలా వరకు క్లోజ్ ఉన్నాయి ఈరోజు. అందుకే అంత ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఇక్కడ వెహికల్స్ ఫుల్ తిరుగుతాయి అంట. ఇక్కడ బీచ్ ఉండటం వల్ల ఏమో గాలైతే అసలు చల్లగా గాలి వస్తుంది, కానీ ఒళ్ళంతా జిడ్డు అయిపోతుంది. మరి ఇక్కడ నుంచి బీచ్ ఎంత దూరం ఉందో నాకు తెలిసి సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపే ఉంటుంది. సౌండ్ కూడా వినపడుతుంది. ఫ్రెండ్స్ మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. 2 తర్వాత ఫోన్ చేసి బయలుదేరడం అన్నారు కిరాయి మాట్లాడేటప్పుడు. కానీ టైం వచ్చేసి ఓవర్ అయిపోయింది. ఇక్కడ చిన్న షాపింగ్ చేశారు ఈ మధ్యలో, దాని వల్ల లేట్ అయింది. ఈ రూట్ వచ్చేసి కాకినాడ టు రాజమండ్రి వయా రాజానగరం. ఈ రూట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు కాదు, ఇది గత సంవత్సరం బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఈ రోడ్డు ఎప్పుడు వచ్చినా ఈ రోడ్లో ఏదో ఒక కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ మనం అయితే వెహికల్ బంకులో ఆఫ్ చేసినాం. టాయిలెట్కి వెళ్ళడానికి లేడీస్కి అయితే ఇక్కడ కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి బంకులో తీసుకొచ్చినాం. ఈ రాజమండ్రి సిటీకి అయితే వచ్చేసినాం. ఎక్కడ చూసినా రోడ్ సైడ్ అయితే అసలు అయితే యాక్చువల్గా బాత్రూమ్ ఉండాలి. ఇక్కడ ఎక్కడ చూసినా కనపట్లేదు. ఒకలా ఉన్నా కంఫర్ట్గా ఉండమని చెప్పేసి రాజమండ్రి రోజు వచ్చినాం. ఏసీ నాన్ స్టాప్కి ఎక్కడ కానీ వస్తూనే ఉంది. వాటర్ చూడడం ఎట్ట కడుతున్నాం. వెనకేసి వెనక ఎదరేసి ఎదర ఫుల్గా వచ్చేస్తున్నాయి వాటర్ అయితే ఫ్రంట్ బ్యాక్. ఈ బంక్ ఏదో చిన్నగా ఉంది. మరి వీళ్ళు స్పెషాలిటీ ఉన్నాయో లేవో, వీళ్ళైతే వెళ్ళారు. వచ్చేస్తే మనం బయలుదేరి వెళ్ళిపోవటమే. చాలా ఉంటుంది మరి 10 సీలు ఎందుకు? నేనైతే కస్టమర్లను దింపేశాను. అందరు దిగిపోయారు శుభ్రంగా. ఇప్పుడు నీట్గా మళ్ళీ నేను అంతా క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నాకైతే రేపు మార్నింగ్ చిన్న బుకింగ్ ఉంది, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడే క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ చూడండి ఎట్లా పెట్టారు. ఇక్కడ నేను ఇదేంటివి స్పీడ్ తిన్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ 5కి లేచి క్లీన్ చేయలేము. ఇదంతా స్పీడ్ పోయింది చూడండి ఏ టైప్లో ఉందో. ఇక్కడ స్పీడ్ డబ్బాలు వదిలేశారు. ఇవన్నీ తిన్నాయని ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా అందులో పడేయాలి. పడేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి. లోకల్ చిన్న ట్రిప్ ఉంది. ఆ ట్రిప్కి వెళ్ళొస్తే మళ్ళీ ఏమన్నా వస్తేనే వెళ్ళటం. క్లీన్ చేసుకోవాలి మొత్తం.
డస్ట్ మామూలుగా రావట్లేదు, ఇదంతా దుబ్బే ఉంది, తొక్కి పడేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పానకం పోసారు, స్వీట్ చూడండి ఏ టైప్లో ఉందో. ఇప్పుడు కనుక తొడగపోయినంటే మా ఇంట్లో చీమలు చాలా ఉన్నాయి, మొత్తం వచ్చి బండిలోనే ఎక్కి పడుకుంటాయి. ఇక్కడైతే పాకం చాలా పోయింది. ఇదంతా తొడగపోయినామంటే ఏం లేదు. ఇది చూడండి, ఇదంతా కూడా అదే. మనం ఎవరిని ఏమనలేం, మనం తుడుచుకోవాలి బండి శుభ్రంగా. కిరాయి ఇస్తున్నారు కాబట్టి ఎట్ట చేసినా కానీ మనం ఊర్చుకోవాలి. 1-2 సార్లు మనం అయితే చెప్తాం జాగ్రత్త పోగొట్టకండి అని. ఇంకా అలా పోగొట్టినా మనం చేసేది ఏం లేదు, తుడుచుకోవటమే. చెప్పడానికైతే మనం వంతుగా చెప్తున్నాం. ఇదంతా చూడండి బెల్లం పాకం. చూసారు కదా మన వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.